సువార్త యొక్క ఆరంభం. సువార్త అనే మాటకు అర్థం శుభవార్త. ఈ శుభవార్త మనుషుల ఆలోచనల నుంచి పుట్టలేదు. ఇది దేవుని హృదయం నుంచి వచ్చిన రక్షణ సందేశం. ఆరంభం. దేవుని వాగ్దానం. మానవుడు పాపం చేసినప్పటినుంచే దేవుడు రక్షణ యోజనను సిద్ధం చేశాడు. ఆదాము హవ్వ పాపం చేసిన వెంటనే దేవుడు ఒకరోజు పాపాన్ని జయించే రక్షకుడు వస్తాడు అని వాగ్దానం చేశాడు. ఇదే సువార్త యొక్క మొదటి విత్తనం. ప్రవక్తల ద్వారా ప్రకటించిన సువార్త. కాలక్రమంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా సువార్తను ముందుగానే ప్రకటించాడు. యెషయా. చీకటిలో నడిచిన ప్రజలు గొక్క వెలుగును చూశారు. మీకా. రక్షకుడు బెత్లెహేములో పుట్టును. ఇర్మియా. క్రొత్త నిబంధన ఏర్పడును. ఈ విధంగా యేసు రాకకు ముందునుంచే సువార్త వాగ్దాన రూపంలో ప్రకటించబడింది. దేవదూతల ప్రకటన. సువార్త ప్రారంభం. యేసు జనన సమయంలో దేవదూతలు గొర్రెల కాపరులకు ఇలా చెప్పారు: ఇదిగో, సమస్త ప్రజలకు మహా ఆనందకరమైన శుభవార్తను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే సువార్త బహిరంగంగా ప్రకటించబడింది. యేసు సేవ. సువార్త జీవితం. యేసు భూమిపైకి వచ్చి ఇలా ప్రకటించాడు: దేవుని రాజ్యం సమీపంలో ఉంది. పశ్చాత్తాపపడండి, సువార్తను నమ్మండి. ఆయన బోధలు, అద్భుతాలు, క్షమ, ప్రేమ అన్నీ సువార్తను జీవితం ద్వారా చూపించాయి. శిలువ మరియు పునరుత్థానం సువార్త యొక్క హృదయం. సువార్త యొక్క కేంద్రం ఇక్కడే ఉంది. యేసు మన పాపాల కోసం శిలువపై మరణించాడు. మృతులలో నుండి లేచి విజయం సాధించాడు. ఇదే సువార్త యొక్క పూర్తి రూపం. అపోస్తలుల ద్వారా విస్తరణ. పునరుత్థానానంతరం యేసు ఇలా ఆజ్ఞాపించాడు: లోకమంతటికీ వెళ్లి సువార్తను ప్రకటించండి. అపోస్తలులు ఈ శుభవార్తను ప్రపంచమంతా తీసుకెళ్లారు. ఈ విధంగా సువార్త యెరూషలేము నుండి ప్రపంచం వరకు వ్యాపించింది. సువార్త ఆరంభం నుండి మనకు నేర్పే పాఠాలు. సువార్త దేవుని యోజన. రక్షణ మనుష్యుల కృషి కాదు, దేవుని కృప. సువార్త ఒక కథ కాదు, జీవితం మార్చే శక్తి. ప్రతి విశ్వాసీ సువార్తను పంచుకోవాలి.